దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ప్రతి రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో జనవరి కన్యా రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విదేశాలకు సంబంధించి చాలా వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వాళ్ళకు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. తర్వాత మామూలుగా విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పరీక్షా విధానంలో కానీ అనుకూలమైన సమయం అని చెప్పాలి. వాళ్ళు పై ఉన్నత చదువులో కానీ వాళ్ళు ఏదైనా ఉత్తీర్ణ ఎగ్జామ్ రాసి ఉన్నట్టయితే వాళ్ళు నిజంగా అనుకున్నది కూడా వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. తర్వాత ఈ కన్యా రాశి వారికి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఉద్యోగస్తులకు కూడా చాలా బాగానే ఉంటుంది. కొంచెం పై ఆఫీసర్స్ కొంచెం గుర్తింపు పొందుతారు. ఇది ఓవరాల్గా బాగుంది. తర్వాత కొన్ని ఇక స్వల్ప దోషం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మనస్పర్ధలు, ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య కానీ బంధువుల మధ్య కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆ మనస్పర్ధలు మిమ్మల్ని చాలా వరకు కొంగదీసే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సమస్యలు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ మనస్పర్ధలు ఇవన్నీ సామాన్యమైన ఎలాంటి విషయాలంటే నిద్ర పట్టనివ్వవు. అందులో ప్రత్యేకించి భాగస్వామితోని తర్వాత దగ్గర బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మనకు కొంచెం స్వల్ప దోషం వల్ల ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారికి ఒకటండి, మన జాతకరీత్యా ఎలా ఉన్నా కంగారు పడేది లేదు. మీరు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయొద్దు. ఇది జనరల్గా ఉన్న విషయాల్ని, జ్యోతిషాస్త్రంలో ఉన్న విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మనం ఒకటే, ప్రతిరోజు కొత్త రోజు అనుకోండి. అప్పుడు ప్రతిరోజు జాగ్రత్తగా, గుడ్ పీరియడ్ ఉన్నా బ్యాడ్ పీరియడ్ ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి, గుడ్ పీరియడ్ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గుడ్ పీరియడ్ ఉంది కదా అని మనము నిజంగా కష్టపడకుండా ఉన్నామనుకోండి, నిజంగా గుడ్ పీరియడ్ ఫలితమే అందదు. సో ఈ విధంగా జాతకంలో ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి ప్రతిరోజును. ఆ విధంగా ఉంటేనే మన జీవితంలో అనేది సక్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 5, 9, 13, 17 ఎవరికి కన్యా రాశి వారికి అనుకూలమైన సమయం. ఇంకపోతే ఏదైనా మంచి పని, గొప్ప పని, ఏదైనా ముహూర్తాలు ఏదున్నా ఈ డేట్స్ స్టార్ట్ చేయండి. చాలా వరకు బాగుంటుంది, సక్సెస్ ఉంటుంది. ఇకపోతే జ్యోతిష్ ప్రకారం పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ బ్లూ జాగర్ డైమండ్ 20 cents ఏవో పెట్టుకొని, ఇది పెట్టుకుంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య ఆల్రెడీ విభేదాలు అన్నీ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రెండు పెట్టుకుంటే లక్ష్మీనారాయణ యోగం అంటారు. అన్నింటిని మించి ప్రత్యేకించి మీరు ఒకటి గమనించండి, జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ ఇవి కంబైన్డ్గా పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఎప్పుడైతే ఇంట్లో హ్యాపీగా ఉంటారో మీరు నిజంగా బయట కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది మీరు మర్చిపోదు. ఇది చాలా వరకు జాతి పచ్చ డైమండ్ అనేది ఎలాంటిదంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మీరు అందులో ప్రత్యేకించి ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏముంది, భాగస్వామితో మనస్పర్ధలు అని ఉంది. ఈ రోజుల్లో చూడండి, క్రిమినల్ కేసుల కంటే ఎక్కువ ఈ డైవర్స్ కేసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు కోర్టులలో చూడండి, అబ్జర్వేషన్ చేయండి. సో ఆ విధంగా ఇద్దరు కలిసి ఉండాలన్నా ఎంతో అండర్స్టాండింగ్ ఉండాలి. సో అవి చిన్న మనస్పర్ధలు ఎక్కడికో దారితీస్తున్నాయి. కాబట్టి దేన్ని అవాయిడ్ చేసుకోకుండా మనం చేయాల్సిన రెమెడీస్ అన్నీ చేయండి, తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. ఈ రత్నాలను ఏ ఒక్కరు తయారు చేసింది కాదు, మేము తయారు చేసింది కాదు, ఏ ఒక్కరు తయారు చేసింది కాదు, జ్యోతిష్ శాస్త్రం కూడా ఏ ఒక్కరు సృష్టించింది కాదు. కాబట్టి ఈ శాస్త్రాన్ని, రత్నాలను మీరు హ్యాపీగా నమ్మొచ్చు. చాలామంది రకరకాలు వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు తెలుసా అండి, రత్నాలను నమ్మని వాళ్ళు. వాళ్ళకు పూర్తిగా శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఇంకో కేటగిరీ పీపుల్ ఎవరుంటారంటే వాడు డూప్లికేట్ పెట్టుకొని ఇంకా నష్టపోయి ఈ రాళ్ళు రప్పల వల్ల ఏమి జరగదనే వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల కేటగిరీస్ పబ్లికే ఉంటారు. కాబట్టి మీరు ఆలోచించండి, నేను చెప్తున్నానా, నేను సృష్టించానా, ఇంకెవరైనా సృష్టించారా అన్న విషయాన్ని మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా యు నాక్ ద డోర్, డోర్ విల్ బి ఓపెన్. మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఎప్పుడైనా మీకు ఇట్లా ఉండదు, హిడెన్గా ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రై ఫర్ ఇట్. కష్టపడాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి. సో అలా తెలుసుకుంటే మీకు హిడెన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీకు అందుతుంది. ఎప్పుడైతే నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానివల్లనే మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. సచ్చిదానందం అంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే ఏదైతే శాస్త్రాలు చెప్పిందో శాస్త్రాల ప్రకారమే మనం ఉండాలి. షార్ట్ కట్ మెథడ్స్ లేవు. చాలామందికి తెలియక ఎన్నో రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. అసలు ప్రత్యేకించి నేను ఒకటి జ్యోతిష్యులకు చెప్పదలుచుకున్నా,
జ్యోతిష్యులు ఎప్పుడైతే కమర్షియల్గా ఐదర్ జ్యోతిష్ శాస్త్రం అన్న చేయాలి, ఐదర్ జెమాలజీ అన్న చేసి రత్నాల వ్యాపారం అన్న చేయాలి. అంతేగాని జ్యోతిష్య శాస్త్రం ముసుగులో ఎవరైనా రత్నాన్ని అమ్మారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గోయి వాడు తోవుకున్నట్టే ఫస్ట్. ఎందుకంటే శాస్త్రాలను స్పాయిల్ చేస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టు, అండ్ దైవాన్ని మోసం చేసినట్టు, గవర్నమెంట్ మోసం చేసినట్టు. ఎందుకంటే ట్యాక్స్ లేదు, ఏం లేదు. దాని ముసుగులో ఏదో ఒక రాయి అంటగట్టడం, కమిట్మెంట్ లేదు, ఏదో ఒక సర్టిఫికెట్ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇవ్వడం. సో ఇన్ని విధాల మోసం చేసినప్పుడు వాని జీవితం అధోగతే ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చూశాను. ఎంతోమంది కమర్షియల్గా ఉన్న ఆస్ట్రాలజర్స్ ఇట్లా కనుమరుగైపోయారు. అదే స్టాండర్డ్గా ఉన్న ఆస్ట్రాలజర్స్ ఎప్పటికీ స్టాండర్డ్గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం చాలా పవిత్రమైన శాస్త్రం. ఎవ్వరు దీన్ని కమర్షియల్గా చేయడానికి వీల్లేదు. కమర్షియల్గా ఎవరైతే చేస్తున్నారో అది వాళ్ళకి నష్టం. ఇది నేను చాలా చూసి చెప్తున్నా. నేను ఐఎమ్ జెమాలజిస్ట్, ఐఎమ్ డూయింగ్ ద బిజినెస్. అది కూడా ధర్మబద్ధంగా సర్టిఫైడ్ రత్నాలని, ఎఫెక్టివ్ రత్నాలని ప్రతి ఒక్కరికి అందిస్తున్నా. కాబట్టి గత 30 సంవత్సరాలుగా 3 decadesగా దివ్య డైమండ్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కు, లెజెండ్స్కు, పెద్ద పెద్ద వాళ్ళకి దివ్య డైమండ్స్ ఇవ్వని రత్నం లేదు. ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్ కస్టమర్స్ ఉన్నారు. బట్ అంత ప్యూర్ రత్నాన్ని డైరెక్ట్గా మైనింగ్ నుండి సేకరిస్తాం. సో దివ్య డైమండ్స్ ప్రత్యేకత ఇది. అన్నిటికీ కన్సర్న్ ఒకటేనండి, మా దగ్గర కొన్న ప్రతి ఒక్కరికి ఆ రత్నం ప్రభావం అందాలని ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం మేము. సో అది ఎక్కడి నుండి అయితే మనకు జాతి రత్నం అందుతుంది, ఏ మైండ్స్ది శ్రేష్టమైంది, బ్లూ జాగర్కు నార్మల్ డైమండ్కి వ్యత్యాసం ఏంటి, ఇప్పుడు ఏదో సివిడి డైమండ్స్ వస్తున్నాయి, దాన్ని ఎట్లా గుర్తించాలి. సో ఇలాంటి ఎన్నో డీప్ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మీరు యూ హ్యావ్ టు ప్రిఫర్ ఒక క్వాలిఫైడ్ అండ్ రెప్యూటెడ్ ల్యాబ్ ఉన్న చోట మీరు రత్నాలను తీసుకుంటే మీకు అది యాక్యురసీ అందుతుంది. సో అంతకంటే ముందు తెలుసుకోవాలంటే మీరు నంబర్ సేవ్ చేసుకోండి. యూ కెన్ కాల్ అస్ ఎనీ టైమ్. వీఆర్ రెడీ టు గివ్ ది ఇన్ఫర్మేషన్. దివ్య డైమండ్స్ బార్న్ టు ఎరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్, ఎట్ ద సేమ్ టైమ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్గా వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్. అండ్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి యూ కెన్ కమ్ ఎనీ టైమ్. మాదాపూర్ అండి హెడ్ ఆఫీస్, నో హాలిడే అండ్ more number of working hours.